మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ పశ్చిమ బైపాస్లో అపరిష్కృతంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం గురించి తెలుసుకుందాం. విజయవాడ పశ్చిమ బైపాస్లో 90% మేర ఇప్పటికే పనులు జరిగిపోయాయి. కేవలం 10% మాత్రం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగల అడ్డు వచ్చే 10 చోట్ల మాత్రమే స్వల్పంగా బిట్లు పూర్తి చేయాల్సి ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఇప్పటికే అందుబాటులోకి రావలసిన విజయవాడ పశ్చిమ బైపాస్ నేటికి అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఈ సమస్య తొలగడానికి వీలుగా ప్రధానమైన అంశం పరిష్కారమైంది. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. రైతులు ఎన్హెచ్ మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమైంది. ప్రస్తుతం లో లెవెల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ల ఎత్తు పెంచడం, రోడ్డుకు ఇబ్బంది లేకుండా వాటిని మరో చోటుకు షిఫ్టింగ్ చేయడంపై అవగాహన కుదిరింది. గొల్లపూడి నుంచి సూరంపల్లి వరకు కూడా రైతులతో సమస్య పరిష్కారం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న టవర్లను మార్చడానికి, కొత్తగా టవర్ల నిర్మాణానికి సంబంధించి గుర్తించిన ప్రాంతాల్లో బేస్మెంట్ పనులు ప్రారంభించారు. భూమి అడుగు నుంచి టవర్లు దుర్భేద్యంగా ఉండడానికి వీలుగా సిమెంట్ కాంక్రీటింగ్ పనులు చేపట్టారు. దాదాపుగా టవర్ బేస్మెంట్ పనులు పూర్తి చేశారు. ఈ బేస్మెంట్స్పై టవర్లను బిగించడం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం సూరంపల్లి సమీపంలో టవర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. రైతులకు చెల్లించాల్సిన డబ్బులను కూడా వారి ఖాతాల్లో జమ చేస్తుండడంతో పనులు ఊపందుకున్నాయి. దుర్భేద్యమైన టవర్ నిర్మాణ పనులు చేపట్టాలి కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టవర్ల నిర్మాణాలు చేపట్టి వాటికి విద్యుత్ లైన్లను లాగడానికి ఎంత లేదన్నా మరో 2 నెలల సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లైన్లను మార్చిన మేరకు పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ మేఘా భావిస్తోంది. విద్యుత్ లైన్ల ఉన్న ప్రాంతంలో కొంతమేర పనులు గతంలోనే చేపట్టారు. విద్యుత్ ఘాతం తగలకుండా ఉండే వరకు ఈ పనులు చేశారు. కాబట్టి బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడం అనేది పెద్దగా కాలాతీతం అవ్వడానికి అయితే అవకాశం కనిపించడం లేదు. విజయవాడ బైపాస్ దాదాపుగా ఇప్పటికే ముస్తాబయ్యింది. బ్యాలెన్స్ పనుల దగ్గర కూడా ఫినిషింగ్ వస్తే ఇక ప్రారంభోత్సవానికి సిద్ధమైనట్లే.